మలయాళ హీరో తెలుగులో మస్తు బిజీ అయిపోతున్నారు. వేరే లాంగ్వేజ్ల నుంచి ఎవరు అప్రోచ్ అయ్యే ఛాన్స్ లేకుండా, అసలు ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. తెలుగులో సినిమా అనౌన్స్ చేసి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే రానాతో కలిసి ఈ సినిమా చేస్తున్నానంటూ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. మలయాళ హీరోకి తెలుగు మీద మోజు తగ్గినట్లేదు. తెలుగు కథల మీద, తెలుగు ప్రేక్షకుల మీద ప్రేమకు ఇంప్రెస్ అయ్యారేమో. మరో తెలుగు సినిమాకి సైన్ చేశారు దుల్కర్. వేరే సినిమాకి జంప్ అవ్వకుండా దుల్కర్ వరుసగా తెలుగులో 3వ సినిమా చేస్తున్నారు. రానా ప్రొడక్షన్ లో ప్రజెంట్ టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ భాగ్యశ్రీతో కలిసి కొత్త సినిమా మొదలు పెట్టేశారు దుల్కర్ సల్మాన్ తమిళ డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ తో కలిసి సినిమా స్టార్ట్ చేశారు. 1950 చెన్నై బ్యాక్ డ్రాప్ లో రెట్రో మూవీగా తెరకెక్కబోతోంది ఈ సినిమా. కాంతా టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి రానాతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. దుల్కర్ జస్ట్ 2 నెలల ముందే అల్లు అరవింద్, స్వప్న దత్, సందీప్ గుండం జాయింట్ ప్రొడక్షన్ లో పవన్ సాధినేని డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకెళ్లడానికి రెడీ అవుతోంది. దుల్కర్ ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో దుల్కర్ బ్యాంక్ ఎంప్లాయీగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ ప్రొడక్షన్ లో రిలీజ్ అవుతోంది లక్కీ భాస్కర్. ఇలా వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోతూ మిగిలిన భాషల డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడం లేదని సరదాగా కామెంట్ చేస్తున్నారు తెలుగు ఫ్యాన్స్.